సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆంధ్ర బ్యాంక్లో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా హిందూ కాలేజ్ బ్రాంచ్లో రిటైర్ అయ్యానండి. ఇప్పుడు ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2 years కంప్లీట్ అయిపోయింది. అసలు ఏంటంటారు, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఉంది అనుకోవచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని 3 రీజన్స్గా విభజించారండి కూటమి ప్రభుత్వం వాళ్ళు. 3 రీజన్స్ అని అనేది విశాఖపట్నం, వైజాగ్, తిరుపతి అండి. అంటే 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అని అనేది కూటమి ప్రభుత్వం దేర్. ఇప్పుడు మీరు తీసుకునేటట్లయితే విశాఖపట్నంలో ఎకనామిక్ జోన్లో బ్రహ్మాండమైన పరిశ్రమలు వచ్చేస్తున్నాయండి. త్వరలో ఆల్రెడీ శంకుస్థాపన కూడా జరిగినాయి, కొన్ని అయితే ప్రాసెస్లో ఉన్నాయి. నేను ఈరోజే పేపర్లో చూశాను, విజయనగరంలో కూడా అప్పుడు జిందాల్ కంపెనీ వెనకడుగు వేసి మేము వెళ్ళం అన్నోళ్ళు ఈరోజు జిందాల్ కంపెనీ కూడా 1500 ఎకరాల్లో ఇచ్చేస్తున్నారు. అట్లాగానే మొన్న ఆర్సెల్ మెటల్ కానివ్వండి, అట్లాగానే డేటా సెంటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాక్వర్డ్ ఏరియా విశాఖపట్నానికి మంచి వరం. అక్కడ వలసలు పోకుండా జరిగింది. అయితే మీరు అనొచ్చు, వలసలు పోతే ఏంటంటే మైగ్రెంట్స్ కనుక వెళ్ళేటట్లయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు తక్కువైతే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తగ్గుతుంది. అది ఒకటండి. రెండవది వచ్చేసేటప్పటికి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నారండి. పద్ధతి అంటే ఏంటి? 3 రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించారు. 3 రాజధానులు కాదండి, 3 రాజధానులు కాదు, 3 ఎకనామిక్ జోన్స్ అండి. ఎప్పుడు కూడా అంటే 60% ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఉండేసేసేసి 40% కనుక అగ్రికల్చర్ ఉండేటట్లయితే ఆ రాష్ట్రం బాగుంటుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇవాళ ఒక్కొక్క గ్రామంలో 10,000 కౌలుకి ఇస్తే కూడా గ్రామస్తులకి కౌలుకు తీసుకునేవాళ్ళు లేరండి. ఎందుకు కౌలుకు తీసుకునేవాళ్ళు లేరండి అంటే పంటలు పండితే గిట్టుబాటు కాకుండా మరి పిల్లల్ని చదివించుకోవాలి, ఎడ్యుకేషన్ అనేది, తర్వాత దీన్ని ఏమంటారండి వైద్యం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ 10,000 కూడా కౌలుకు తీసుకొని గ్రామాలు చాలా ఉన్నాయండి. సో మన కూటమి గవర్నమెంట్ ఏంటంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేయటానికి ఈ 3 భాగాలుగా విభజించి వర్కౌట్ చేస్తున్నారండి. అంటే ఇక్కడ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షోభం లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలో పడిపోయింది రాష్ట్రం అనేది మామూలుగా వైసీపీ నాయకులు అంటే గత పాలకులు చేస్తున్న ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? సంక్షేమం, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అని అంటున్నారండి. అభివృద్ధి సంక్షేమం ఓవర్ నైట్ వచ్చేది కాదండి. అభివృద్ధి సంక్షేమం ఓవర్ నైట్ వచ్చేది కాదు. మేము 5 ఏళ్లలో జడగొట్టి పెట్టేశాం, ఇక మీకేం అభివృద్ధి ఉండదు. మాకు శ్మశానాలు కూడా లేకుండా అన్ని ఆక్యుపై చేసాం అంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు మేము దొరికిన చోటల్లా అన్ని ఆక్యుపై చేసుకున్నాం. ఒక్కొక్కళ్ళు నాయకుడు, వైసీపీ నాయకుడు 10,000 కోట్లకి తక్కువ లేకుండా సంపాదించుకున్నాం. మరి ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్లో 1000 మంది రౌడీలను పోషించుతున్నాం. ఆ 1000 మంది రౌడీలు ఉద్దేశం ఏంటంటే వాడు కారు గుద్దుతాడు, 10 లక్షలు, మా అన్న చెప్పాడు 10 లక్షలు వస్తుంది. అంతకుమించి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ తీసే కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9 జిల్లాల చొప్పున 3 ఏరియాస్ ఇచ్చేసారండి. మీరు తిరుపతి తీసుకోండి సార్, లేకపోతే అనంతపూర్ తీసుకోండి, కర్నూలు తీసుకోండి, అవన్నీ పరిశ్రమలు ఏరియాలు అన్నీ కూడా వచ్చినాయండి. తర్వాత కూటమి గవర్నమెంటు హార్టికల్చర్కి ఇంపార్టెన్స్ చేస్తున్నారండి. తర్వాత మన కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనేది అనంతపూర్లో కానివ్వండి, ప్రకాశం డిస్ట్రిక్ట్లో కానీ పెట్టేసి అట్లా రీజన్ వైజ్గా ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా పైప్ లైన్లో ఉన్నాయండి. అయితే ఆ పైప్ లైన్లో ఉన్నదాన్ని పొద్దుగూకులు ఒక పేపర్ పెట్టుకొనేసేసి ఓ టీవీ పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి లేదు అని అన్నాడు. సరే, మన సంక్షేమం 2వ పార్ట్కి వద్దామంటే నేను ఊహించలేదండి. ఎందుకనంటే
60 years దాటిన వాళ్ళకి మన ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ తోటి స్టార్ట్ చేశారండి. ఆయనండి దాని మీద బాబుగా కూటమి ప్రభుత్వం కానివ్వండి అధికార డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారండి. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2014 రాగానే 2000 రూపాయలకి చేసి 10 times పెంచారండి. తర్వాత 1000 రూపాయలు పెంచడానికి నా 5 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాల పైన పట్టిందండి. అటువంటిది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి మెడికల్గా అవసరం అయితేనే మరి ఎరియర్స్ తోటి సహా యాక్చువల్గా గవర్నమెంట్ June 12 వచ్చింది. ఏప్రిల్ నుంచి ఎరియర్స్ తోటి సహా వాళ్ళకి 4000 రూపాయలు ఇవ్వటం కంప్లీట్ ఇవ్వటం అనేది అది గొప్ప విషయం అండి. మరి అప్పటికి 5 ఏళ్ల పాటు మీరు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జీతాలు ఫస్ట్ తారీఖు ఇవ్వటం అనేది కూడా అది అభివృద్ధి అండి. ఎందుకంటే ఒక ఎంప్లాయీ వాడికి ఫస్ట్ తారీఖు జీతం వచ్చేసేస్తే కష్టపడి పని చేస్తాడు. 3 నెలలకు ఒకసారి జీతం వస్తే పొద్దుగూకులు అప్పులతో తిరుగుతూ ఉంటాడు. అదే అలా అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది సార్. సరే, ఇప్పుడు మీరు గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 2 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన మెయిన్ డిఫరెన్స్ ఉన్నాయి అనుకోవచ్చు అంటారు? గడిచిన 5 సంవత్సరాల్లో ఏంటంటే వాళ్ళు విధ్వంసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే విధ్వంసం కాదు, అభివృద్ధి చేయాలి, ఫ్యూచర్లో పిల్లలు బాగుండాలి మన వాళ్ళందరూ అంటూ అభివృద్ధికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు సార్. అది మెయిన్ డిఫరెన్స్ అండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి నడుస్తుంది. రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ప్రత్యర్థి నాయకులు ఎక్కడ నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. దాడులు జరిగిపోతున్నాయి, హత్యా రాజకీయాలు పెరిగిపోయినాయి రాష్ట్రంలో అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? ఏమండి, ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ప్రత్యర్థులది పెద్ద ప్యాలెస్ ఉందండి. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా మీటింగులు పెట్టుకుంటున్నారు అంత జరిగింది. మరి అట్లాంటి సెంటర్లో ఎన్టీ రామారావు గారి స్టేడియం సెంటర్లో ప్రత్యర్థుల్ని మరి వాళ్ళు మీటింగులు పెట్టుకోవడానికి ఆఫీసులకు కానీ ఒక్క పేపర్ చించారండి. ఒక్క వాళ్ళ వాల్ పోస్టర్ ఎక్కడైనా కానీ గుంటూరులో చించినట్టు మీరు చెప్పండి సార్. అదే చెప్తున్నారు కదా, గుంటూరులో జరిగింది ఎప్పుడూ లేని విధంగా అంబటి రాంబాబు మీద దాడి కానీ వాళ్ళు చూపిస్తుంది అదే సార్ వాళ్ళు ప్రధానంగా. ఎస్ అంబటి రాంబాబు గారి మీద దాడి అని మీరు చెప్పారండి. నిన్న ఏమన్నాడు, నిన్న ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళేసేసినప్పుడు మామూలుగా అమరావతి వెళ్ళేసేసేసి వాళ్ళని రెచ్చగొట్టేసేసేసి పరిరక్షణ సమితి అని నేను చెప్పేసి ఒక చేశాను. మీరు వెళ్ళింది పరిరక్షణ సమితి అయితే సీఎం గారి ఆఫీస్ దగ్గర పిలిపించి వాళ్ళ కష్టాలు ఏం తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి రాయండి, తప్పే ఉంది. మీరు ముఖ్యమంత్రి గారికి అయ్యా రాజధానిలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి మీరు పరిష్కరించండి అనండి. రెండవది, మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి మనుషులు ఎందుకండి? ఒక్కసారి శాసనం చేశారు, పార్లమెంట్లో చేశారు, ఎక్కడో కదండి. పార్లమెంట్లో శాసనం చేసేసిన తర్వాత మళ్ళా దాన్ని తీయాలి అని అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉంటేనే చేస్తారు. సో అది కన్ఫర్మ్. మీరు పరిరక్షణ సమితి అని చెప్పేసి అన్నారు. మీరు ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడి ఏమేమి పాయింట్స్ ఉన్నాయో ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకెళ్ళండి. ఓకే, ఓవరాల్ గా చూస్తే సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మీద రాష్ట్రం అసలు అభివృద్ధి చెందట్లేదు, అప్పులు కుప్పగా మారింది, రాష్ట్ర జీడిపి పడిపోయింది అంటున్నారు. యాజ్ ఏ బ్యాంక్ మేనేజర్ గా మీరు చెప్పండి, ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు అంటారు? ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందండి. ఇండియాలోకి వెళ్ళా నెంబర్ 1గా ఉందండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరులో ఒక 10,000 తోటి పెట్టుబడి పెట్టాలనుకోండి, నేను గుంటూరు మొత్తం కూడా వెరిఫై చేసేసుకొని పెట్టుబడి పెడతాను. అటువంటిది విదేశీ పెట్టుబడిలో 25.3% ఒక ఏమి క్యాపిటల్ లేని రాష్ట్రం సంపాదించింది అని అంటే ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోతే
ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, ఇతర దేశాల నుంచి ఎవరు రారండి. ఎవరు కూడా ఎవరు రూపాయిని విడిచిపెట్టుకోరండి. అది ఓకే సార్, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? ఏమండి, 2029లో అధికారం ఎవరిది అనేది ప్రజలు నిర్ణయించుతారండి. ఏమండి, 2029లో అధికారం ప్రజలు నిర్ణయించుతారండి. ఇప్పుడు నుంచి మేము అధికారంలోకి వస్తాం అంటే చెప్పడం ఎట్టుందంటే, మాకు 175 సీట్లు వచ్చేసినాయి, 175 సీట్లు వచ్చేసినాయి ఇమీడియట్గా, ఇంకెవరు లేరు అని నేను చెప్పినట్టుగా ఉంటుందండి. అది పిచ్చివాళ్ళు వాగుళ్ళు తప్ప ఎవరు అధికారంలోకి వచ్చేది 2029లో ప్రజలు నిర్ణయించుతారండి. థ్యాంక్ యూ సార్.